అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను విటిలిగో ప్రాబ్లమ్ గురించి చెప్పాలి అనుకుంటున్నానండి. అసలు విటిలిగో అంటే ఏంటి? అసలు దేనివల్ల మనకి విటిలిగో ప్రాబ్లమ్ అనేది వస్తుంది అనేసనే చెప్తానండి. సో, ఫస్ట్ విటిలిగో అంటే ఇది మనం తెలుగులో బొల్లి అనేసని అంటామండి బేసికల్‌గా. దీన్ని మనం వైట్ ప్యాచెస్ అని కూడా అంటూ ఉంటామండి. చాలామంది ఏంటంటే మా స్కిన్ డిస్కలరేషన్ అనేది అంటే మా నార్మల్ న్యాచురల్‌గా ఉన్న స్కిన్ కలర్ పోయి మాకు వైటిష్ కలర్‌లోకి ఫార్మ్ అవుతుంది స్కిన్ అనేసని అంటాం చూడండి. దాన్ని మనం విటిలిగో అనేసని అంటామండి. సో, బేసికల్‌గా ఇది ఎందుకొస్తది మన బాడీలో అనంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో కొన్ని టిష్యూ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయండి. సో, ఎప్పుడైతే మనకి మన బాడీలో మెలినేటెడ్ సెల్స్ ఇవి మనం మెలనిన్ సెల్స్ అనేసని అంటామండి. ఈ సెల్స్ అనేటివి ఎప్పుడైతే మనకి లైక్ ఎక్కువగా సీక్రెట్ అయితాయో, ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయో మన బాడీలో ఈ సెల్స్ మెలనిన్ షీత్ సెల్స్ అనేటివి అవి ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి విటిలిగో ప్రాబ్లమ్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నట్టు. సో, బేసికల్‌గా మనం దీన్ని పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్ అనేసని కూడా అంటామండి. సో, మనకిది విటిలిగో ప్రాబ్లమ్ రావడానికల్లా రీజన్స్ ఏంటివి? అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక, ఒకటి మనకి జెనెటికల్ హిస్టరీ ఏదైనా ఉంటే కనుక, లైక్ ఫ్యామిలీ జనరేషన్స్ ప్రకారం ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉంటే గనుక దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీస్, విటమిన్ సి డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, విటమిన్ బి12 డెఫిషియన్సీస్ ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక దానివల్ల కూడా మనకి అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మన బాడీ ఎక్కువగా సెన్సిటివ్ అయిపోతే కనుక ఇది విటిలిగో అనేది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేసని అంటామండి బేసికల్‌గా. అంటే మనకి ఇది బయట నుంచి ఇన్ఫెక్ట్ అయిన డిసీజ్ కాదు. బేసికల్‌గా ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్‌ఫంక్షన్. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఒకదానికి హైపర్‌గా వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడు మన ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోవడం వల్ల మనకి ఈ విటిలిగో అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకే దాన్ని అప్పుడు మనం ఆటో ఇమ్యూన్ అనేసని అంటూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి మేజర్‌గా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అని అంటే కనుక విటిలిగో రావడానికి దీనికి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్ట్రెస్ అండి మేజర్‌గా. సైకలాజికల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక స్ట్రెస్ వల్ల మనకి తప్పకుండా ట్రిగ్గర్ అవుతూ ఉంటుందండి మనకి. యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇటువంటి వాటి వల్ల వస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విటిలిగో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అంటే కనుక ఎక్కువగా ఇది అసిమ్ప్టమాటికే అండి మనకి. బేసికల్‌గా అయితే కనుక నార్మల్‌గా స్కిన్ అనేది పిగ్మెంటేషన్ అంటే మనకి స్కిన్ డిస్కలరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వైట్ ప్యాచెస్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి బాడీ పైన. మనం పసుపు ముట్టుకున్నప్పుడు కానివ్వండి, ఏదైనా కలర్స్ లాంటివి ముట్టుకున్నప్పుడు అప్పుడు మనకేమవుతుందంటే స్కిన్ సెన్సిటివ్‌నెస్‌గా ఉంటుంది కాబట్టి స్కిన్ పైన ఇచ్చింగ్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనకి ఎక్కువ చెమట వచ్చినప్పుడు, స్వెట్ ఎక్కువ వచ్చినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ లాంటివి చూస్తూ ఉంటామండి. సో, ఇలాంటి సింప్టమ్స్ ఉంటాయి తప్పించి ఇది బేసికల్‌గా అసిమ్ప్టమాటికే అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్రాబ్లమ్‌కి అయితే కనుక ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే కనుక మనం బేసికల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. కంప్లీట్‌గా నాన్ వెజ్ తీసుకోవద్దు. సీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ బ్రింజాల్ కానివ్వండి, టమాటో కానివ్వండి, టామరిన్ చింతపండు కానివ్వండి, దుంప కూరలు, గోంగూర ఇటువంటివి అవాయిడ్ చేయాలి. డైరీ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. మిల్క్, కర్డ్, టీ, కాఫీ ఇవేవి తీసుకోకూడదు. స్వీట్స్ లాంటివి కూడా అవాయిడ్ చేయాలి. కంప్లీట్‌గా డైరీ ప్రొడక్ట్స్, షుగర్స్ ఇటువంటివి ఏవి తీసుకోవద్దండి మనకి ఈ స్కిన్ డిసీజ్ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కనుక మనకి తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకి ఈ ప్రాబ్లమ్‌కి అయితే గనుక బెస్ట్ ట్రీట్మెంట్ ఎందులో దొరుకుతుంది అంటే కనుక హోమియోపతిలో అయితే బెస్ట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి. ఎందుకనేసనంటే కనుక మనం అలోపతిలో ఏదైనా క్రీమ్స్ కానివ్వండి, ఆయింట్‌మెంట్స్ కానివ్వండి, లోపలగా మనం ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఇంటర్నల్‌గా దానికి ఎలాంటి రిలీఫ్ అనేది ఉండదు. మనకేమవుతుందంటే ఆయింట్‌మెంట్స్ రాసినంత సేపు మనకి బాగున్నట్టుగా అనిపిస్తుంది. స్కిన్ అనేది డిస్కలరేషన్ పోయి వస్తున్నట్టుగా అనిపిస్తది. బట్ కంప్లీట్‌గా రూట్ కాజ్ అనేది పోదు దానికి. బట్ మనకి కంప్లీట్‌గా పర్మనెంట్‌గా క్యూర్ ఉండే ట్రీట్మెంట్ అంటే మాత్రం హోమియోపతి అండి. ఎందుకనేసనంటే కేవలం హోమియోపతిలో అయితేనే మనకి ఈ విటిలిగో స్కిన్ డిసీజ్‌కి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్‌గా ఉందండి పర్మనెంట్‌గా. ఎందుకనేసనంటే కనుక హోమియోపతి మెడిసిన్స్ అనేటివి మనము రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అంటే ఎప్పుడైతే మనం ట్రీట్మెంట్ అనేది రూట్ కాజ్ నుంచి ఇస్తామో అది మనం రూట్స్ నుంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల అది ఫ్యూచర్‌లో మళ్ళీ మనకి రీయకర్ అవ్వకుండా పర్మనెంట్‌గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ హోమియో మెడిసిన్స్‌కి మనకేంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి కేవలం మనకి
లైక్ ప్లాంట్స్ నుంచి మనకి ప్లాంట్స్ నుంచి ప్రిపేర్ చేసిన మెడిసిన్స్ కాబట్టి సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మనకి తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. మనం మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కంప్లీట్‌గా రూట్ కాజ్ నుంచి ఇవ్వడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఫ్యూచర్‌లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందన్నట్టు. సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. మీకు ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్‌తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.